ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. మేడం, ఏంటి అసలు ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వాలు ఎందుకు స్పందించలేకపోతా ఉన్నాయి? మీ డిమాండ్స్ ఏంటి? మెయిన్ గా మా డిమాండ్ ఏంటంటే మాకు ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ ఉండాలి. కానీ మాకు ఎటువంటి ఇంక్రిమెంట్స్ ఇవ్వట్లేదు. గత 5 సంవత్సరాలుగా మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాము, మాకు ఎటువంటి ఇంక్రిమెంట్ లేదు. పిఆర్సీ ఇంప్లిమెంట్ కూడా అడిగినప్పుడు మీకు ఇది రాదు, మీరు ఎన్హెచ్ఎంకు సంబంధించిన వాళ్ళు అంటారు. ఎన్హెచ్ఎంలోనేమో మాకు 5% ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ రావాలి, ఎవ్రీ 4 ఇయర్స్కి 13% లాయల్టీ బోనస్ రావాలి. ఈ రెండు మాకు ఇవ్వట్లేదు. మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడమేమో ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్స్గా రిక్రూట్ చేసుకున్నారు, కానీ ఓన్లీ ఎంఎల్ఎస్పీలుగా ఇప్పుడు మాకు ట్రీట్ చేస్తున్నారు. మాకు ఖచ్చితంగా మెడికల్ ఆఫీసర్ డిజిగ్నేషన్ కావాలి. మేమందరం డాక్టర్స్. డాక్టర్ అంటే గవర్నమెంట్లో మెడికల్ ఆఫీసర్, కానీ మమ్మల్ని మెడికల్ ఆఫీసర్స్గా గుర్తించట్లేదు. ఖచ్చితంగా మమ్మల్ని ఆ మెడికల్ ఆఫీసర్స్గా గుర్తించాలి. ప్లస్ మా జీతాలు కూడా పెరగాలి. 6 నెలల మెటర్నిటీ లీవ్ కావాలి. ఇది ఎక్కడ చేసినా ప్రైవేట్లో కూడా ఇస్తున్నారు, గవర్నమెంట్లో మేము పనిచేస్తున్నాం, మాకు పెయిడ్ మెటర్నిటీ లీవ్ లేవు ఇంతవరకు, అవి కావాలి. అంతే. నా పేరు డాక్టర్ శ్రావణి అండి. నేను పల్లెదవకన మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. 5 ఇయర్స్ నుంచి సేమ్ శాలరీ అండి మాకు. మేము వచ్చేసి ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్స్ అండి. మమ్మల్ని రిక్రూట్ చేసేటప్పుడు ఆయుష్ ఎంఓల్ అని చెప్పారు, బట్ తీసుకున్న తర్వాత ఎంఎల్ఎస్పీలు అని అంటున్నారు. పిహెచ్సిలలో కానీ స్టేడియం డ్యూటీస్ వేరే ఏ డ్యూటీస్ వేసినప్పుడు మెడికల్ ఆఫీసర్ అంటారు. మళ్ళీ వాడుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేస్పీలు అనే క్యాడర్ తక్కువ చేసి మాట్లాడతారండి. మాకు ఒకటి సమాన పనికి సమాన వేతనం కావాలి. మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? 18 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏంటంటే నిర్లక్ష్యం చేస్తున్నాయండి, మా పట్ల చిన్న చూపు చూస్తున్నాయి. ఒక రెగ్యులర్ ఎంప్లాయ్ చేసే పనే మేము చేస్తాము, చెప్పాలంటే వాళ్ళకన్నా ఇంకా ఎక్కువే చేస్తున్నాము, కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. నేను డాక్టర్ సంగీత అండి, పల్లెదవకన మెడికల్ ఆఫీసర్, కానీ మాకు ఎంఎల్హెచ్పి అనే డెసిగ్నేషన్ ఉంది. మా మెయిన్ ఎజెండా ఇప్పుడు డెసిగ్నేషన్ చేంజ్ చేయాలి. మేము డాక్టర్ వర్క్ ఎక్కడైనా స్టేడియంస్ లో ఎక్కడైనా ఆడిటోరియంలో డ్యూటీ వేస్తే అక్కడ మెడికల్ ఆఫీసర్ వేస్తారు, తర్వాత టైంలో ఎంఎల్హెచ్పి అని పిలుస్తారు. మాకు డెసిగ్నేషన్ ఫైల్ ఇంకా కమిషనర్ నుంచి సెక్రటరీ నుండి కమిషనర్ ఇదే అవుతుంది. 4 ఇయర్స్ నుంచి ఆ ఫైల్ అట్లే పెండింగ్ ఉంది. అది తొందరగా మాకు చేయాలి, డెసిగ్నేషన్ చేంజ్ చేయాలి. పెయిడ్ మెటర్నిటీ కావాలి. లేదు, 3 months కి ఒకసారి, ఒక్కొక్కసారి 4th month కి వెళ్ళి కమిషనరేట్ లో మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక 4 times అడిగితే 1 week లో వస్తాయని అప్పుడు వేస్తున్నారు. శాలరీ మళ్ళీ జాయిన్ అయ్యి 2021 లో కోవిడ్ వ్యాక్సిన్ లో జాయిన్ అయ్యాము. ఇప్పటిదాకా అదే శాలరీ, 1 రూపీ కూడా చేంజ్ లేదు. అవునండి, ఎన్హెచ్ఎం ఆల్ ఎంప్లాయీస్, నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళందరికీ రెగ్యులర్ చేయాలి. నా పేరు హరికృష్ణ అండి, వరంగల్ నుంచి వచ్చాను. మాకు సమాన పనికి సమాన వేతనం కావాలని మేమందరం కూడా పల్లెదవకన డాక్టర్స్ అండి, ఎన్హెచ్ఎంలో ఎంప్లాయ్ మేము 4 years నుంచి చేస్తున్నాము. మాకు ఎలాంటి ఇంక్రిమెంట్ లేదండి, ఎలాంటి భరోసా మన బీమా, ఆరోగ్య బీమా ఇలాంటివి లేదండి. మాకు మెయిన్గా మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ఒక డాక్టర్గా గుర్తించాలి. ఎంఎల్హెచ్పి నుంచి ఒక పీడిఎంఓ కానీ లేకపోతే ఎంఓ కానీ గుర్తించాలని మాకు కోరుకుంటున్నాము. ఆ విధంగానే మేము జాయిన్ అయినప్పుడు ఏ శాలరీ ఉందో ఇప్పటివరకు కూడా సేమ్ శాలరీ ఉందండి. సో శాలరీ ఇంక్రిమెంట్ కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన మహిళలకు మెటర్నిటీ లీవ్స్ కానీ పెయిడ్ మెటర్నిటీ లీవ్ కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రెగ్యులరైజేషన్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. శాలరీస్ కూడా టైంకి రావాలని కోరుకుంటున్నాము. ఒక 1-2 months నుంచి వస్తున్నాయి, అంతకుముందు చాలా ఇబ్బంది పడేదండి. థ్యాంక్ యూ. ఓవరాల్ గా ఎన్హెచ్ఎం ఉద్యోగులకు సంబంధించి సమస్యలు 18 సంవత్సరాలు కూడా అలాగనే ఉన్నది. కనీసం రెగ్యులర్ చేయట్లేరు, జీతాలు కూడా నెలవారీగా టైం కూడా రావట్లేదు అంటూ కూడా చాలా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి స్పందించి రెగ్యులర్ చేసే దిశగా మరి అధికారులు నిర్ణయం తీసుకోవాలని కూడా ఇక్కడ ఎన్హెచ్ఎం ఉద్యోగులందరూ కూడా మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సమ్మత ప్రభాకర్, మీడియా, ధర్నా చౌక్ నుంచి.